హలో స్పార్కిటాన్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పార్క్. ఈరోజు మనం కొన్ని అమేజింగ్ యానిమల్స్ని మీట్ అవ్వబోతున్నాం. మరి ఫన్ అడ్వెంచర్ కోసం రెడీగా ఉన్నారా? లెట్స్ గో. ఫస్ట్ అసలు యానిమల్స్ అంటే ఏంటో చూద్దాం. యానిమల్స్ అంటే మనలాగే లివింగ్ థింగ్స్ అన్నమాట. మనలాగే అవి ఫుడ్ తీసుకుంటాయి, వాటర్ తాగుతాయి, అటు ఇటు మూవ్ అవుతాయి. యానిమల్స్ 2 టైప్స్. ఒకటి డొమెస్టిక్ యానిమల్స్, 2 వైల్డ్ యానిమల్స్. ఫస్ట్ డొమెస్టిక్ యానిమల్స్ గురించి చూద్దాం. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన పెంపుడు జంతువులు కావచ్చు, లేదంటే మన ఇళ్ల దగ్గరే అటు ఇటు తిరిగే యానిమల్స్ అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని డొమెస్టిక్ యానిమల్స్, అలాగే అవి మనకి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఇది ఆవు. ఆవు మనకి పాలు ఇస్తుంది. పాలు మనం రోజు తాగుతాం కదా హెల్దీగా ఉండడానికి. అలాగే ఆవు గడ్డిని తినడానికి ఇష్టపడుతుంది. ఇది బఫెలో అంటే గేదె. గేదె కూడా మనకి పాలు ఇస్తుంది. అలాగే గేదెలు నీళ్లల్లో తడుస్తూ ఉండడానికి ఇష్టపడతాయి. ఇది గోట్ అంటే మేక. మేక పాలు ఇస్తుంది, అలాగే మీట్ కూడా ఇస్తుంది. మీకు ఇంకొక విషయం తెలుసా? మేకలు చెట్లు కూడా ఎక్కగలవు ఆకులు తినడానికి. ఇది షీప్ అంటే గొర్రె. షీప్ మనకి వూల్ ఇస్తుంది. మనం వూల్ దేనికి వాడతాము? చలికాలంలో వెచ్చగా ఉండడానికి స్వెటర్లు వేసుకుంటామే, అవి వూల్తోటే చేస్తారు. ఇది డాగ్ అంటే కుక్క. డాగ్ మన ఇంటికి కాపలా కాస్తుంది. అలాగే చాలా మందికి ఇష్టమైన పెట్. డాగ్కి చాలా హ్యాపీగా అనిపించినప్పుడు దాని తోకని ఊపుతుంది. ఇది క్యాట్ అంటే పిల్లి. పిల్లి ఎలకల్ని పట్టుకుంటుంది. అలాగే మీకు ఇంకో విషయం తెలుసా? పిల్లి చాలాసేపు పడుకోవడానికి ఇష్టపడుతుంది. దగ్గర 12 నుంచి 16 గంటలు పడుకుంటుంది ఒక రోజులో. ఇది హార్స్ అంటే గుర్రం. హార్స్ మనకి గూడ్స్ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే హార్స్ ఫన్ రైడ్ కోసము, రేసింగ్లో కూడా యూజ్ అవుతుంది. ఇది డాంకీ అంటే గాడిద. డాంకీ మనకి హెవీ లోడ్స్ని క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. ఎక్కడ? ఫార్మర్స్ లేదంటే విలేజర్స్ యూజ్ చేస్తారు. డాంకీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే గ్రేట్ మెమరీ కూడా ఉంటుంది. ఇది క్యామెల్ అంటే ఒంటె. దీనిని షిప్ ఆఫ్ ద డిజర్ట్ అని పిలుస్తారు. ఇది డిజర్ట్స్లో గూడ్స్ని అలాగే పీపుల్ని క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది పిగ్ అంటే పంది. ఇది మనకి ఫుడ్ వేస్ట్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పిగ్స్ వాటి బాడీని చల్లగా ఉంచుకోవడం కోసం మురికిలో ఎక్కువగా రోల్ అవ్వడానికి ఇష్టపడతాయి. ఇది హెన్ అంటే కోడి. కోడి గుడ్లు పెడుతుంది. ఇది డక్ అంటే బాతు. బాతు కూడా గుడ్లు పెడుతుంది. అలాగే బాతుని కూడా చాలామంది పెట్స్ లాగా పెంచుకుంటారు. ఇది ర్యాబిట్ అంటే కుందేలు. కుందేలు అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం, ఎందుకంటే ర్యాబిట్ చాలా బాగా ఆడుతుంది. అలాగే ర్యాబిట్ క్యారెట్స్ని తినడానికి ఇష్టపడుతుంది. అటు ఇటు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ గురించి చూద్దాం. ఇది లయన్ అంటే సింహం. సింహాలు ఎక్కువగా చెట్ల కింద ఉండడానికి ఇష్టపడతాయి. ఇది టైగర్ అంటే పులి. ఏ 2 టైగర్స్కి కూడా ఆ స్ట్రైప్స్ ఒకేలాగా ఉండవు. సేమ్ మన ఫింగర్ ప్రింట్స్ లాగా యూనిక్గా ఉంటాయన్నమాట. ఇది ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఎలిఫెంట్ లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్. అలాగే దీనికి పొడవైన ట్రంక్ ఉంటుంది. ఇది జిరాఫ్ అండ్ టాలెస్ట్ యానిమల్. దీని మెడ, కాళ్ళు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో? ఇది జీబ్రా అంటే చారల గుర్రం అన్నమాట. జీబ్రాకి బాడీ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉంటాయి. ఇది మంకీ అంటే కోతి. మనందరికీ చాలా ఇష్టం కదా. అలాగే మంకీస్ చాలా ప్లేఫుల్ యానిమల్స్. అవి చెట్ల కొమ్మల్ని పట్టుకుని ఊగడానికి చాలా ఇష్టపడతాయి. ఇది బేర్ అంటే ఎలుగుబంటి. దీని బాడీ చాలా పెద్దగా ఫర్రీగా ఉంటుంది. అలాగే కొన్ని బేర్స్ ఏమో ఫారెస్ట్స్లో ఉంటాయి, కొన్నేమో ఐసీ ప్లేసెస్లో ఉంటాయి. ఇది క్యాంగరూ. క్యాంగరూకి చాలా స్ట్రాంగ్ లెగ్స్ ఉంటాయి. అలాగే వాటి బేబీస్ని పౌచ్లో క్యారీ చేస్తాయి. ఇది ఫాక్స్ అంటే నక్క. ఫాక్స్ చాలా క్లెవర్ యానిమల్. దీని తోక చాలా గుబురుగా ఉంటుంది. ఇది డీర్ అంటే జింక. జింక చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, ఎందుకంటే డేంజర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. ఇది క్రోకోడైల్ అంటే మొసలి. మొసలి వాటర్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఊపిరిని చాలాసేపు హోల్డ్ చేసుకుని ఉండగలవు. ఇది స్నేక్ అంటే పాము. పాములు చాలా పొడవుగా ఉంటాయి. అలాగే కొన్ని స్నేక్స్ అవి పెద్దవయ్యే కొద్దీ వాటి చర్మాన్ని వదులుతూ ఉంటాయి. ఇవి పాండాస్
అవి ఎలా ఉంటాయంటే బ్లాక్ అండ్ వైట్ బేర్స్ లాగా ఉంటాయి. వీటికి బ్యాంబూ అంటే చాలా ఇష్టం. రీనోసెరోస్ అంటే ఖడ్గమృగం. ఇవి వాటి నోస్ పైన 1 లేదా 2 కొమ్ములతో ఉంటాయి. ఇది హిప్పోపోటమస్. అలాగే ఇవి ల్యాండ్ పైన వాటర్లో కూడా ఉంటాయి. ఇది వూల్ఫ్ అంటే తోడేలు. ఇవి వాటి ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేయడానికి అరుస్తూ ఉంటాయి. యానిమల్స్ అన్నింటినీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఇప్పుడు ఒక స్పెషల్ స్టోరీ చెప్తాను. అనగనగా ఒకరోజు ఉదయాన్నే మైలో అనే ఒక డాగ్ శామ్ అనే ఒక రైతు యొక్క పొలాన్ని కాపలా కాస్తూ ఉంటుంది. మైలో దాని ఫ్రెండ్స్ అయినటువంటి కౌ, గోట్, హెన్ అండ్ ర్యాబిట్ని పలకరిస్తుంది. ఒకరోజు ఒక పెద్ద గాలి ఒక లెటర్ని ఫామ్లోకి పంపిస్తుంది. అయితే వెంటనే మైలో ఆ లెటర్ని తీసి చేతిలో పట్టుకుని చదవడం స్టార్ట్ చేస్తుంది. ప్రియమైన మైలో, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి అడవిలో జరుగుతున్న పార్టీకి తప్పకుండా రావాలి. అందరం కలిసి మామిడి చెట్టు దగ్గర కలుద్దాం. నేను నీ ఫ్రెండ్ కోకో ద మంకీ. వెంటనే మైలో చాలా ఎక్సైట్మెంట్తో దాని తోకను ఊపుతూ, హే, మన వైల్డ్ ఫ్రెండ్స్ని కలవబోతున్నాం అని అరుచుకుంటూ దాని ఫామ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి విషయమంతా చెప్పి అందరూ కలిసి అడవికి స్టార్ట్ అవుతారు. అడవిలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళగానే వీళ్ళకి అక్కడ మంకీ కనిపిస్తుంది. మంకీ ఏం చేస్తూ ఉంటుంది? అవును, చెట్ల కొమ్మల్ని పట్టుకుని ఊగుతూ వీళ్ళని చూసి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జంగల్ అని అరుస్తూ నా వైల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి అని చెప్పి లయన్, టైగర్, ఎలిఫెంట్ ఇంకా జిరాఫీ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. లయన్ హ్యాపీగా వీళ్ళందరినీ చూసి వెల్కమ్ టు అవర్ జంగుల్ అని చెప్తుంది. ఎలిఫెంట్ మనం బాగా ఆడుకుందాం అని చెప్తుంది. ఆ రోజంతా కూడా యానిమల్స్ అన్నీ కలిసి చాలా ఆటలు ఆడుకుంటాయి అన్నమాట. ఈ డొమెస్టిక్ యానిమల్స్ వెళ్ళాయి కదా, ఇవన్నీ కలిసి జీబ్రా, చీతా ఈ రెండింటితో ఏమో పరుగు పందెం పెట్టుకున్నాయి. అలాగే జిరాఫ్, క్యాంగరూ ఈ రెండింటితో కలిసి డ్యాన్స్ చేశాయి. అలాగే ఆఖరుగా ఎలిఫెంట్ ఉంటుంది కదా, దాంతో కలిసి వాటర్లో ఆడుకున్నాయి. ఇలా ఆడుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి అవన్నీ కలిసి ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. అప్పుడు మైలో గట్టిగా, హే, ఇప్పుడు మనకి చాలా యానిమల్స్ తెలుసు, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అని అరిచింది. అప్పుడు యానిమల్స్ అన్నీ కలిసి ఆనందంగా గట్టిగా అరుస్తూ, ఏయ్, మేమంతా యానిమల్స్, అందరం ఒక్కటే, మేము అడవిలో ఉన్నా ఇళ్ళ దగ్గర పెరుగుతున్నా మేమందరం ఫ్రెండ్స్ అని గట్టిగా చెప్పాయి. ఇప్పుడు క్విజ్ టైం. నేను మీకు యానిమల్ చూపిస్తాను. అది డొమెస్టిక్ యానిమలా, వైల్డ్ యానిమలా మీరు చెప్పాలి. ఓకేనా? టైగర్ ఫామ్లో ఉంటుందా, జంగల్లో ఉంటుందా? It is a wild animal and lives in the jungle. వెరీ గుడ్, ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. డాగ్ జంగిల్లో ఉంటుందా, ఇళ్ళ దగ్గర ఉంటుందా? The dog lives with us at home and it's a domestic animal. వెరీ గుడ్, ఇట్స్ కరెక్ట్. మంకీ వైల్డ్ యానిమలా, డొమెస్టిక్ యానిమలా? Oh, monkey, I like monkey. It is a wild animal. వెరీ గుడ్, దట్స్ కరెక్ట్. ఈ పిక్చర్లో కనిపిస్తున్న యానిమల్ డొమెస్టికా, వైల్డా? This is a goat and it is a domestic animal. ఎస్, గోట్ ఈజ్ ఎ డొమెస్టిక్ యానిమల్. డొమెస్టిక్ యానిమలా, వైల్డ్ యానిమలా? It is a rhino. It is a wild animal. వెరీ గుడ్, రీనో ఈజ్ వైల్డ్ యానిమల్. కెన్ యూ టెల్ మీ వై? Because it lives in jungle. వెరీ గుడ్. వైల్డ్ యానిమలా, డొమెస్టిక్ యానిమలా? It is a cat. It is domestic animal. వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ అమేజింగ్. ఈరోజు మనం మనతో కలిపి నివసించే జంతువులు అంటే డొమెస్టిక్ యానిమల్స్, అలాగే అడవిలో ఉండే జంతువులు అంటే వైల్డ్ యానిమల్స్ గురించి నేర్చుకున్నాం. మనకి యానిమల్స్ ఫ్రెండ్స్ కాబట్టి యానిమల్స్కి మనం హార్మ్ చేయకూడదు. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ చిల్డ్రన్.